హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే రుచులు. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా హ్యాపీ బర్త్డే పప్పా, ఐ లవ్ యూ. అలాగే మీరందరూ కూడా మా పప్పాకు ఒకసారి హ్యాపీ బర్త్డే అని కామెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ మీన్స్ అ లాట్ టు మీ. అలాగే సారీ కూడా, సారీ ఎందుకంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వీడియో కాస్త లేట్ అయ్యింది. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే ఈరోజు అరటికాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అరటికాయ మొత్తం పీల్ అవుట్ చేసి ఇలా చిన్న చిన్నగా క్యూబ్స్లా కట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని మొత్తం మనం ఒక బాయిలింగ్ వాటర్లో యాడ్ చేసేసుకుందాం. ఇలా బాయిల్ చేయడం వల్ల ఇందులో ఉన్న జిగురు మొత్తం పోతుంది. ఇందులోనే ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసి 20 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనిద్దాం. ఒక 20 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో కాస్త రోస్టెడ్ పీనట్ మరియు 2 రెడ్ చిల్లీస్, జీరా వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మరొకసారి పౌడర్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, అది చిటపటలాడాక అందులో కరివేపాకు, 3 ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సాట్ చేసుకోండి. ఇందులోనే 3 రెడ్ చిల్లీస్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో స్ట్రెయిన్ చేసుకున్న అరటికాయ మొత్తం వేసేసుకొని ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఇందులోనే మన గ్రైండ్ చేసుకున్నాం కదా గ్రౌండ్ నట్ పౌడర్, వాటిని కూడా వేసి మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసి టేస్ట్ చేసేయడమే. చూసారుగా ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీరు ఎవ్రీడే రుచులని సబ్స్క్రైబ్